హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈ రోజు పిల్లలు చదవకూడదు, చదివితే వీళ్ళు ఎక్కడ గొప్ప వాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 దాకా 7 క్వార్టర్స్ ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024 విచ్ వాజ్ సపోజ్ టు బి పేడ్ ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో డబ్బులు ఇవ్వాల్సింది. మే 13 ఎన్నికలు జరిగాయి, అక్కడ బ్రేక్ పడింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసి ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బులు జగన్ ఇస్తా ఉన్నాడు, ఆపండి అని చెప్పి ఏకంగా లేఖ కూడా రాసి కూడా ఆపిచ్చేసి తర్వాత అయినా ఆయన ఇవ్వాలి కదా. ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఇవ్వాల్సింది. అక్కడ బ్రేక్ పడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 క్వార్టర్ నుంచి సెప్టెంబర్ 2025 7 క్వార్టర్స్ 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్ కు ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది. ఉజ్జాయింపుగా 7 క్వార్టర్స్ కు ఇంటూ 700 అంటే 4,900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు అంటే 4,200 కోట్లు డ్యూస్ ఫీజు రీఇంబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్ కు వస్తే మరో 700 కోట్లు యాడ్ అయింది. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు, మరో 2,200 కోట్లు డ్యూస్. అంటే అదొక 4,000, ఇదొక 2,200, 6,200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి, సర్టిఫికెట్లు రాని పరిస్థితి, తల్లిదండ్రులు గట్టిగా అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది.